అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టమోటా రైతుకు గిట్టుబాటు ధర లేదంటూ అనంతపురం కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున ఏదైతే ఉందో టమోటాలు ఇక్కడ రోడ్డు పైన పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు పూర్తిగా. ఎందుకంటే పెట్టుబడులు సైతం రానటువంటి నేపథ్యం, రైతులు పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి అని చెప్పేసి రైతులు ఏకంగా కలెక్టరేట్ వద్ద ఇక్కడ నిరసనకు దిగినటువంటి పరిస్థితులు చూడవచ్చు. వారు ఏకంగా టమోటాలను చేతిలో పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ కూడా ఒక వినతి పత్రం అందజేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే రైతులు అసలు మా ఇబ్బందులు అయితే పెట్టుబడులు ఏకంగా మనకు ఆదాయం కాకపోగా గిట్టుబాటు ధర లేకపోవడంతో ఏకంగా పెట్టుబడి పెట్టిన కూడా మాకు రాకపోవడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా రైతులు ఇక్కడ ఉన్నటువంటి మా బాధలు అయితే ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మేము రైతుగా 5 ఎకరాల టమాటా పంట పండించడం జరిగింది. ఇప్పుడు గతంలో ఒక 15 రోజుల కిందట ఉన్న రేటు ఇప్పటికి అసలు నోసేలు టమాటాకి రాయడం జరుగుతుంది. మేము పిక్ వచ్చి టమాటాలు ఎక్కడ ఇవ్వాలా ఏమి అనే పరిస్థితి అర్థం కాక కలెక్టర్ గారికి మా గోడిని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. మాకు ఇక్కడ గవర్నమెంట్ తరఫున మార్కెట్ లేదు మనకి అనంతపురంలో. అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మాకు అంతో ఎంతో రేట్ అన్న అబ్బుతుంది. మేము అదే తీసుకొని పలమనేరు మదనపల్లిలో ఉన్న అక్కడికి వెళ్తే మాకు బాడీలు కూడా రావట్లేదు. అందుకని మేము కలెక్టర్ గారికి ఈ విధంగా తెలియజేయాలా, ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే ఒకప్పుడు గతంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మార్కెట్ రైతులు ఎక్కువగా పండించేవాళ్ళు. కానీ ఈరోజు అనంతపురంలో రాష్ట్రంలోనే ఎక్కువ పండించే టమాటా రైతులు అనంతపురంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న టమాటా రైతుల్ని గుర్తించి వాళ్ళకి ఎకరాకు ఒక 50,000 రూపాయలు నష్టపరిహారము ప్రకటించాలని మా రైతాంగం తరఫున కలెక్టర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. మాకి ఎకరాకు ఒక 50,000 ఈ పంట నమోదు చేసి ఈ క్రాప్ బుకింగ్లో టమోటాకి 50,000 రూపాయలు ఇవ్వాలని ఈ రైతాంగం తరఫున కోరుకుంటున్నాం. అన్న ఏంటన్నా మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు టమోటా రైతు పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు అనంతపురం జిల్లాలో అసలే మిట్ట భూములు వర్షాధార పంటలు వేసుకునేది. అంతో ఇంతో జిల్లాలో చిన్న సన్నకారు రైతులకు ఉపాధి ఉన్నారంటే బోర్లు వేసుకొని కరెంటు తీసుకొని సొంతంగా వాటర్ సోర్స్ కల్పించుకొని సొంతంగా 2-3 ఎకరాల రైతులు సొంతంగా రెక్కల కష్టం మీద కాయగూరలు పండిస్తున్నారు. ఈరోజు చూసిన రైతులు అంటే పెద్ద పెద్ద కార్పొరేటర్లు వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా కాయగూరలు పండిలే. పెద్ద పెద్ద కార్పొరేటర్లు తను రెక్కల కష్టం మీద పండించే వాళ్ళంతా ఈరోజు ఈ టమాటా కాయగూరల మీదే టమాటా కానీ బెండ కానీ చిక్కుడు కానీ మిరప కానీ ఏ రైతు కూడా వీటికి ధరలు తగ్గిపోతే వాళ్ళ కుటుంబాలన్నీ బజారును పడుతున్నాయి. ఈరోజు భారీ ఎత్తున బజారును పడుతుంది. ఈరోజు టమాటా బండీలు అంటే ఎకరాకి 79,000 వస్తుంది. మిరప బండీలు అంటే 79,000 వస్తుంది. కాయగూరలు ఏది బండీలు అంటే 79,000 వస్తుంది. కరెంటు కష్టాలు, రైతుల అప్పుల కష్టాలు, అప్పులు తీర్చాలా, వడ్డీలు కట్టాలా, పిల్లలు చదివించుకోవాలా, రోగమత్యం చూపించుకోవాలా. ఈ విధంగా రేటు తగ్గిపోతే రైతు ఉన్న ఈ విధంగా తగ్గిపోయిన దాన్ని బట్టి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈరోజు మనం ఎంతో చూస్తున్నాము. మనం బయటకు వచ్చే అన్ని వస్తువులు కూడా ఒకే రేటు ఉంటాయి. ఈరోజు కనీసం టీ తాగుతున్నాం 5 రూపాయలకి. ఎప్పుడన్నా టీ రూపాయికి అమ్ముతున్నారా? టీ పెరుగుతుంది కానీ క్రాప్ ఇన్పుట్స్ అంతా పెరుగుతున్నాయి కానీ ఇతరాలు, ఎరువులు, మందులు ఇవన్నీ కూడా భారీ ఎత్తున పెంచుతున్నారు. మరి రైతు టమాటా రేటు ఉన్న అమాంతంగా ఈ విధంగా కాయగూరల రేటు తగ్గిపోతే రైతు ఏ విధంగా బతకాలా? దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అందులో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా రైతుకి బీమా కూడా కల్పించుకోండి, మీరే బీమా కట్టుకోండి. రైతుకి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలు గతంలో 20,000 రూపాయలు ఇవన్నీ రైతుని గాలి కొలేసింది ఈ ప్రభుత్వం. చెప్పేది నోటితో చెప్తూ నొసడితో ఎక్కిరించిన చందంగా తయారైంది. ఈరోజు రైతును ఆతుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చి ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్తామని మేము ఈ సందర్భంగా వెంటనే మేము ఉద్యమాలు అయితే చేస్తాం. వెంటనే ఇప్పుడు రైతుకి నష్టపోకుండా వాళ్ళ కుటుంబాలు ఆదుకునే పరిస్థితుల్లో రైతు డ్యామేజ్ కాకుండా వెంటనే వీటికి ధర కల్పించి మార్కెట్ అనేది ఒకటి ఉంది. ఆ మార్కెట్ అధికారులు వచ్చి రైతులు పరామర్శించి ధర కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మన అనంతపురం జిల్లాలోనే టమోటా రైతులు ఎక్కువగా ఉంటారు, పంట సాగు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఈ జ్యూస్ ఫ్యాక్టరీలు అది అన్నారు. ఏంటి ఎలా ఉంది టమోటా రైతు పరిస్థితి? జిల్లాలో టమోటా 23,000 హెక్టార్లో పంట సాగు అవుతుంది. జిల్లాలో పండిన పంట మొత్తం కూడా ఈ టమోటా ప్రైవేట్ మార్కెట్ల మీద ఆధారపడడం వల్ల
రైతుల గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి అనేక సార్లు ఆందోళన చేస్తున్నాం. ఇప్పుడు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు టమోటా పోస్తే నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు గిట్టుబాటు 20 రూపాయల బాక్స్ పోతున్నాయి, 15 కేజీల బాక్స్ 20 రూపాయలు 30 రూపాయలు పోతుంది. కొన్ని నోసేలు పెడుతున్నట్టు పరిస్థితి. పొలాలన్న కూలీలు పెరగడానికి గిట్టుబాటు కాదని చెప్పేసి గొర్రెలకు పశువులకు వదిలిపెడుతున్న పరిస్థితి. అంతైతే వచ్చిన తక్కువ నీటితో పంట పండించవచ్చు డ్రిప్ స్ప్రింకర్ల ద్వారా అని చెప్పేసి టమోటా పెట్టుకున్న రైతులకు 50,000 నుంచి 70,000 ఖర్చు పెడితే కనీసం 10,000 కూడా రాకపోతే ఈరోజు ఆదాయం ఏ విధంగా బతుకుతారని చెప్పేసి అడుగుతున్నాం. పోయిన సంవత్సరంలో పెద్ద ఎత్తున పంట దిగుబడి రాక లేదా అప్పుల పాలై 45 మంది అయితే ఈ జిల్లాలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. మేము కోరుతున్నది ఏమంటే ఇప్పటికైనా జిల్లాలో టమోటా పరిశ్రమలు ఏర్పాటు చేయండి, టమోటా చిప్స్ పరిశ్రమ ఏర్పాటు చేయండి, ప్రభుత్వ రంగంలో టమోటా మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నాం. కానీ ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడుతారు, అధికారంలోకి వచ్చినంత మాట తప్పుతున్న పరిస్థితి. ఇప్పటికైనా హార్టికల్చర్ అబ్బు కాదు కావాల్సింది, జిల్లాలో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలా, టమోటా మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలా. అది ఇంకా క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతాంగానికి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం కట్టించి ఇప్పుడు ఎక్కడైతే పొలాలు వదిలిపెట్టిన వాళ్ళ రైతాంగాన్ని ఆదుకోవాలా. ఇప్పటికే ఈ పోయిన సంవత్సరం 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏ విధంగా ధర లేక నష్టపోతున్నా అర్థం చేసుకోవచ్చు. తక్కువ నీటితో పండించే రైతాంగానికి తక్షణం భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేసి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అట్లాంటి చిప్స్ జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి టమోటా రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు టమోటా మేము వచ్చేసి రామనేపల్లి రాప్తాడు మండలము, మా పేరు పోతులయ్య రైతు. ఎకరా టమోటా నాటినాము. దాదాపు అంటే 50,000 నుంచి 70,000 వరకు పెట్టుబడి వచ్చింది. మేము ఆ రోజు మొక్కకు పూర్తి డిమాండ్స్ అయిపోయి ఆ రోజు 90 వేసాలతో మొక్క పడింది, 25,000 మొక్క పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 70,000 వచ్చేసింది. ఎరువులంగిట్లో కూడా 40,000 అప్పు చేశాము. ఆ 40,000 అన్న అప్పు తీరుతుందని చూస్తే ఫస్ట్ కటింగ్గా 20 బాక్సులు పీకి పంపిస్తే ఆ రోజు నోసీలు పడిండే పాపాన ఉంది. నోసీలు అని మళ్ళీ ఎందుకు అట్లా అన్నారని అడిగితే కూడా 40 రూపాయలు వేసామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రోజు నుంచి ఈరోజు అనంతపురం మార్కెట్ ఏర్పాటైనప్పటి నుంచి రైతులు రోడ్లలో ఆందోళన చేస్తున్నారు. కనీసం జ్యూస్ ఫ్యాక్టరీ అన్న ఏర్పాటు చేస్తే మాకు ఏదో అంతో ఎంతో లబ్ధి అన్న పొందుతామనేసి మేము చెప్తున్నాము. అది కూడా పట్టించడం లేదు. ఈరోజు ప్రభుత్వం ఇంత దిగజారుతుంది అనుకోలేదు. అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద చేస్తామన్నాడు. ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తానే 20,000 పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభావ అన్నాడు. అదేవిధంగా ఈరోజు డ్రిప్ స్ప్రింకర్లు ఇస్తామన్నాడు. డ్రిప్ స్ప్రింకర్లు పాత పద్ధతిలోనే ఇస్తున్నాడు, కానీ సబ్సిడీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు కూడా సబ్సిడీ శాతం అనేది ఇవ్వలేదు. ఎకరాకి 50,000 ప్రకారంగా ఈరోజు టమోటా రైతులకి ఎకరాకి 50,000 ఇస్తే కనుక రైతు బాగుపడతాడు. లేకుంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో తీవ్ర నష్టపోయే పరిస్థితి. అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి ఈరోజు ఇంకా కరువు వచ్చేసి కోరుతున్నాం. మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు, టమోటా రైతులు ఏకంగా అనంతపూర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దాదాపు టమోటాలు రైతుల పెట్టుబడి చాలా దారుణంగా ఉంటుంది. కాకపోతే గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పూర్తి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యంగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉందో టమోటా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అందులోనూ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో గతంలో చెప్పినట్టుగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రాంత రైతులను ఆదుకున్న వారు అవుతారు అని చెప్పేసి రైతు సంఘం నాయకులు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చలకనేడు RTV అనంతపురం జిల్లా.